నేను ఈ మూడిట్లో ఒక బండిల్ తెద్దాం అనుకుంటున్నా. ఆ బండిల్ ఏందో కామెంట్ చేయండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ పర్పుల్ బండిల్ బాగుంటుంది. ఇదేదైనా తీద్దాం అనుకుంటున్నా, కానీ నేను ఇప్పుడే తీయట్లా. మీరు కామెంట్ చేయండి, ఎక్కువ కామెంట్లు ఏ వస్తాయో ఆ బండిల్ని తీస్తాను అనమాట. ఓకేనా? సో హాయ్ గైస్ అందరికి, ఇవాళ మన వీడియో ఏంటంటే ఫ్రీ ఫైర్ లోకి వచ్చిన క్రిమినల్ బండ్లు అయితే మాత్రం స్పిన్ చేయబోతున్నాం. అది కూడా 6500 డైమండ్ నా దగ్గర. ఆ డైమండ్లు అయితే స్పిన్ చేయబోతున్నాం. సో పక్క ఎత్తున్నా నాకైతే ఈ బండ్లు వచ్చే అవకాశమే లేదు. సో నా దగ్గర ఉన్న 6500 డైమండ్ పక్కా బొక్క అవుతాయి. సో నన్ను చూసి మీరు ఇంకా ఇట్లా స్పిన్ చేయాలని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే నా దగ్గర ఉన్న డైమండ్లు అవి బొక్క అవుతాయి, పక్కా బొక్క అవుతాయి. అది చూసి నవ్వుకోండి అంతే తప్ప మీరైతే మాత్రం డబ్బులు తెచ్చి టాప్లు వేసుకొని డైమండ్లు కొనుక్కొని ఇలాంటి బండిలు స్పిన్ చేసి డబ్బులు అయితే వేస్ట్ మాకండి. నాకైతే అర్థమైతే లేదురా. కొంచెం ఇట్లా వీడియో పెట్టడం వల్ల 10 మంది రీచ్ అవుతుంది. ఇలాంటి స్పిన్ చేయొద్దని చెప్పి అందుకే పెడుతున్నాను తప్ప, అది కూడా 4 గంటల వరకు మేలుకొని నిద్రపోకుండా అట్లుంటది మనతోని. అలాగే అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చింటే కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే మాత్రం అందరూ కూడా కొంచెం అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ మంది రీచ్ అవుతారు అనమాట ఇట్లా చేస్తే. అర్థమైందా గైస్? మీకు టాస్క్ ఇస్తున్నా. టాస్క్ ఏంటంటే మీరైతే మాత్రం వీడియో పూర్తి చూడకుండా కామెంట్ చేయండి, నాకు ఈ క్రిమినల్ బండిలో వచ్చిందా లేదా, వచ్చుంటే వచ్చిందని, లేదని కామెంట్ చేయండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వచ్చుంటే ఎన్ని డైమండ్లకు వచ్చిందో కూడా కరెక్ట్గా అటు ఇటు గెస్ చేసి చెప్పండి. మీరైతే మాత్రం ఈ బండ్లు ఎవరు కూడా స్పిన్ చేయొద్దు. మేము వినము, బాగా డబ్బులు ఉన్నాయి, మేము బాగా బడిసులు ఉన్నామే అంటే మీ ఇష్టం. ఇంకా నేను చెప్పలేను ఇంకా. ఓకేనా? అది ఇవే తగ్గించుకుంటే మంచిది. మనమైతే ఇంక వెళ్ళిపోతాం వీడియోలోకి. స్పిన్ చేసి మన డైమండ్ బొక్కడుకుందాం. ఫస్ట్ స్పిన్ చేసిన వస్తుందా? తోకుండా 3 వచ్చాయి ఫస్ట్ స్పిన్ చేస్తే. ఓకే, ఇప్పుడు 40 స్పిన్ చేద్దాం. రాదు మా డబ్బులన్నీ బొక్క తప్ప ఒక్క బండిలో నాకు తెలిసి. ఓకే, ఇంకొక స్పిన్ చేద్దాం. తగిలితే బాగుండు గైస్. మీరు చెప్పండి, ఒకవేళ నాకు ఈ బండ్లు వస్తే ఎన్ని డైమండ్లు కావచ్చు చెప్పండి. వస్తుంది అంటారా? నాకైతే నమ్మకం లేదు. ఆ డైమండ్లు అంటే బొక్క అయితే రాదు. అది బండ్ల మీద గట్టిగా నొక్కి 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 ఇట్లా కొట్టేవాళ్ళమే. ఇప్పుడు మాకు వచ్చేది పొరపాటున వచ్చేది లెక్కలో మాకు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు వస్తా. అవన్నీ అప్పుడు ఇప్పుడేం లాగట్లనుకుంటా. అట్లాగా చిన్నప్పుడు అంటే అదే స్టార్టింగ్ మేము గేమ్ ఆడేటప్పుడు ప్యాడ్ వీల్ అట్లా వచ్చాయి కదా, వాటి మీద బండ్ల మీద గట్టిగా నొక్కేవాళ్ళం. గట్టిగా నొక్కి 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 బాగా చాలా చాలా గట్టి నొక్కేవాళ్ళం. చాలా గట్టిగా నొక్కి అప్పుడు ఇక్కడ స్పిన్ చేసేవాళ్ళం అనమాట. పొరపాటున దాని అక్కడ తగ్గలేదు మాకు అప్పట్లో. కానీ ఇప్పుడైతే మాత్రం ఆ లక్కులు ఇక్కలు ఏమలే, ఓన్లీ మనీ అనుకుంటా ఫ్రీ ఫైర్ వాడికి. అడే అమ్మా, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఒక్క బండ్లు తగిలినా బాగుంటుంది దీంట్లో. ఒక్క బండ్లు తగిలినా బాగుంటుంది. 250 స్పిన్ లేదా రాదనుకుంటా పక్క. ఇది అంతేగా అంతేగా. రే కొద్దిగా ఉండాలరా ఆయన. ఎన్ని డైమండ్లు పెడుతుంటారు ఇంకా నాగాడు. తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయింది రా బా. ఆల్మోస్ట్ అయితే మాత్రం నా దగ్గర 1K డైమండ్ అయితే ఖతం అయిపోయి మచ్చా. ఒక 10 రన్ ఇవ్వచ్చు టోకన్లో. $285 టోకన్స్ ఉన్నాయి గైస్. దగ్గర దగ్గర 2K డైమండ్లు ఎగిరిపోయి మన కాడ టోకన్ లేదా మొత్తం 280 టోకన్ ఉన్నాయి మన దగ్గర. ఎన్ని 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 దారుణాలు సార్. గైస్ నేను మళ్ళీ చెప్తున్నా, మీకైతే మాత్రం మీరైతే ఎవరు కూడా స్పిన్ చేయొద్దు. ఎందుకంటే చూసారు కదా, డైమండ్లు అన్నీ అయిపోతాయి. డైమండ్లు మొత్తం మంచిగా అయిపోతున్నాయి. ఇక్కడ ఏమంటే ఒక్క బండిలు తగలేదు మనకైతే మాత్రం.
సో అట్లా ఉందన్నమాట పంచాయతీ. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో పక్కన కూడా గోల్డ్ రాకపోయాము.